భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న సోఫీ షైనీతో వివాహం చేసుకున్న ధవన్ సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుక ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ప్రైవేట్ గా జరిగింది. అయితే ఈ ఆనంద సమయంలోనే సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ అకౌంట్లు తప్పుడు పోస్టులు వైరల్ చేయడం మొదలుపెట్టాయి. నన్నెవరూ పెళ్లి చేసుకోరని నేను అన్నాను అంటూ ధవన్ పేరుతో ఫేక్ కోట్స్ ప్రచారం చేయడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై స్పందించిన ధవన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ స్పష్టమైన స్టేట్మెంట్ విడుదల చేశారు. నా వ్యక్తిగత జీవితంపై కొన్ని వ్యాఖ్యలు నేను చేసినట్టు తప్పుడు పోస్టులు తిరుగుతున్నాయి. నేనెప్పుడూ నా గతాన్ని భారం చేసుకోలేదు. మైదానంలో అయినా బయట అయినా పాజిటివ్ గా ఉండటానికే నేను ప్రాధాన్యం ఇస్తాను అని తెలిపాడు. అలాగే ఇది నా జీవితంలో కొత్త అధ్యాయం. అభిమానులు, కుటుంబం, సన్నిహితులు ఇచ్చిన ప్రేమకు నేను కృతజ్ఞుణ్ణి. నా పేరుతో క్లిక్ బైట్ అసత్య కథనాలు చేయొద్దు. ప్రేమ నుంచి ఆలోచనలే పంచుకుందాం. ప్రేమ మంచి ఆలోచనలే పంచుకుందామంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. గతంలో ధవన్ తన మొదటి భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన కుమారుడు జోరావర్ ధవన్తో దూరంగా ఉండాల్సి రావడం తనను భావోద్వేగంగా కష్టంగా మారిందని పలుమార్లు చెప్పాడు. అయినా ఆయన ఎప్పుడూ తన మాజీ భార్యపై విమర్శలు చేయలేదు. విడాకుల తర్వాత కొంతకాలం వ్యక్తిగతంగా కష్టాలు ఎదుర్కొన్న ధవన్ క్రమంగా తన జీవితాన్ని మళ్లీ సరిదిద్దుకున్నాడు. సోఫీ షైన్తో పరిచయం ప్రేమగా మారి 2025లో బహిరంగంగా బయటపడింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమయంలో ఇలాంటి ఫేక్ ప్రచారాలు జరగడం బాధాకరమని ఆయన అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని ధవన్ చేసిన విజ్ఞప్తికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.